ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి వచ్చేసి ఎంహెచ్పిఎస్ అంటే మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ అధ్యక్షుడు సిబ్లీ గారు వాస్తవంగా ఈరోజు వచ్చి వేంపూరులో కొన్ని అంటే పక్కీరిపల్లె కానీ ఇంకా ఏరియాకి మేమే పోయి అందరి దగ్గరికి పోయి ఇంకా విషయం తెలుసుకొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సింది. ఆయన బద్వేల్ కోర్టులో ఒక కేసు సంబంధంగా ఉండి కేసు అయిపోతుందిలే 12కి అనుకున్నాడు. దురదృష్టవశాత్తు సాయంత్రం 5 వరకు ఉండాల్సింది కాబట్టి అక్కడ లేట్ అయింది. తర్వాత ఖాద్రీ గారు, తర్వాత ఈయన కూడా అంతకుముందు వర్క్ బోర్డ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. వాళ్ళ పెద్దలందరినీ పంపించి ఈ మధ్య వచ్చి వేంపల్లిలో వచ్చి జరిగిన సంఘటన మీద కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ధర్మం ఉంది కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగిందో. ఒక అమ్మాయి మిస్సింగ్, ఆ తర్వాత మిస్సింగ్ అయిందని చెప్పి కొందరు పోలీసులకు సంబంధం లేకుండానే వెతకని పోయినారు. ఆ వెతకని పోయినప్పుడు ఆ అమ్మాయికి కొంచెం ఫ్రెండ్ అయినటువంటి ఒక అబ్బాయిని కూడా వాళ్లే పట్టుకుని స్టేషన్లో తీసుకొచ్చి అప్పగించారు. మళ్ళా వాళ్లే అతని ఫ్రెండ్ అని ఇంకా ఇద్దరిని కూడా తీసుకొచ్చి, అంటే పోలీసులు చేసింది కాదు అది, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇంకా ఇద్దరిని కూడా చేసి స్టేషన్లో పెట్టడం జరిగింది. తర్వాత ఒక 4 గంటలు 5 గంటల వరకు ఆ అమ్మాయి ట్రేస్ కాలేదు, అంటే ఆ అమ్మాయి జాడ ఎవరికి తెలియలేదు. ఆ రోజు దురదృష్టవశాత్తు ఆ రోజు జూలై వచ్చేసి 7వ తేదీ, అంటే జూలై 8వ తేదీ వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి జయంతిని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇడుపులపాయలోనో పులివెందులలోనో కూర్చున్నాడు. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎక్కడైనా కానీ శవము పరామర్శ ఈ రాజకీయం కామన్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు ఒక ఎత్తుగడ వేసి, అంటే ఇంకా వాళ్ళ దృష్టిలో ఏమైందంటే ఒక 4 గంటలు అమ్మాయి మిస్సింగ్ అంటానే ఏదేదో ఊహించుకుని ఖచ్చితంగా అమ్మాయి